మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీ పై ఉన్న వ్యాట్ కేవలం 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. మా నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్. సంక్రాంతి రైతుల పండుగ. భోగి, కనుమ, సంక్రాంతి ఈ పండుగలంటే రైతు వాతావరణం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆ పండుగలను సాంప్రదాయబద్ధంగా కొనసాగిస్తారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన మోహన్ బాబు కూడా ఏదైతే విద్యా సంస్థల ప్రారంభం నుంచి సంస్కృతి సంప్రదాయాలు ఏదైతే విద్యార్థులకు తెలియజెప్పడం కోసం భోగి మంటలు వేయించడం ఆనవాయితీగా చేస్తున్నాడు. ప్రస్తుతం మనతో డాక్టర్ మోహన్ బాబు గారు ఉన్నారు. సార్, ఈ సంస్కృతిని మీరు ఎందుకు ఈ పిల్లలకు అలవాటు చేయాలంటే? మన సంస్కృతిని మర్చిపోకూడదు. మన తల్లిదండ్రులు నేర్పించినటువంటి సంస్కృతి, దాన్ని మర్చిపోతే ఎట్లా? మనం మనుషులమే కాదు, మన సంస్కృతి చాలా గొప్పది. అందుకని దీనికి ఒక కారణం ఉంది. భోగి అంటే బలిచక్రవర్తి భూలోకం నుంచి పైకి వచ్చి, అంటే పాతాళ లోకాన్ని నుంచి బయట వచ్చే రోజు బలిచక్రవర్తి. చాలా ఎంత గొప్పవాడో తెలుసు. ఈ మడుతున్నాయి కదా కర్రలు, దానిలో నుంచి కొంచెం విభూతి తీసుకొని బూడిద అది పెట్టుకొని ఈ నీళ్ళతో తలస్నానం చేస్తే మంచి జరుగుతుంది. కేరళలో ఒక టైప్ చేస్తారు, ఒక్కొక్క ఊర్లో ఒక టైప్ చేస్తారు. మనది మంచి ఆచారం అండి. అంటే పాత వస్తువులు ఏమైనా పనికిరాని ఉన్నటువంటి వేసి తగలబెట్టి మళ్ళీ కొత్త వస్తువులు కొనుక్కోవచ్చు. ఈ సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. మీరు గ్రామీణ వాతావరణం నుంచి వచ్చారు, ఎలాంటి అనుభూతులు ఉన్నాయి? చాలా కొత్త అనుభూతి. ఆ గ్రామంలో ఉండే అనుభూతులు, ఆచారాలు అవే పాటించాలి. అవే పాటిస్తున్నారు చాలామంది. కొంతమంది ఏదో ఫాల్స్ ప్రెస్టీజ్కి వెళ్ళి లేదు, కానీ ఎప్పుడు చిన్నప్పుడు మన తల్లిదండ్రులు నేర్పించినటువంటి ఈ ఆచారాలన్నీ కూడా గొప్పవి, గౌరవించాలి. మీకు ఎలాంటి జ్ఞాపకాలు సార్? అంటే పక్కన కట్టెలు ఎత్తుకురావడం, ఇవన్నీ కట్టెలు తీసుకురావడం. నేనే కత్తి తీసుకెళ్ళి కంప కొట్టుకొచ్చేవాడిని. అదొక అనుభూతి, మర్చిపోలేని అనుభూతి. థ్యాంక్ యూ. అందరూ క్షేమంగా ఉండాలి. ఎలా ఉంది మీకు ఇక్కడ ప్రత్యేకంగా రావడం? హ్యాపీగా ఉందండి. గతంలో కూడా వచ్చారు, లాస్ట్ టైం కూడా. అంటే ప్రతి సంవత్సరం వీరితో ఈ కుటుంబంతో కలిసి సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారు. అవును సార్, ఎప్పుడు వచ్చేసి హీ ఆల్వేస్ మేక్ షూర్ దట్ నువ్వు రా, ఇక్కడ ఉంటారు. సో ఎప్పుడు హ్యాపీనెస్ ఉంటుంది అనమాట. ఆయన ప్రేమగా పిలుస్తున్నప్పుడు ఆయన అంత ప్రేమగా చూసుకుంటారు. సో ఇది కర్ణాటక అనుకుంటా కదా నేటివ్? లేదండి, పుట్టి పెరిగిన చెన్నైలో, బతికేది తెలంగాణలో. చెన్నైలో కూడా సంక్రాంతి బాగా నిర్వహిస్తారు. తమిళనాడు పొంగల్ అంటారు దాన్ని. పొంగల్ అంటారు, తర్వాత మాటు పొంగల్ అంటారు, కానం పొంగల్ అంటారు. సో అదొక అంటే చైల్డ్హుడ్లో ఇట్స్ అ న్యూ ఇది కదా. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు అన్ని ఎవ్రీడే సంక్రాంతి ఫర్ మీ. సార్, ఇప్పుడు అంటే ఇలాంటి వాతావరణం తమిళనాడులో కూడా చూస్తారు? యా ఉంటుందండి. మేము కూడా చిన్నప్పుడు ఇలాగే భోగి వేసుకొని ఆ రోజుల్లో పెద్ద అండా పెట్టేసి దాంట్లో వాటర్ వేసేసి అక్కడే స్నానం చేస్తూ ఇవన్నీ కూడా ఎంజాయ్ చేస్తాం మేము. జిల్లా వ్యాప్తంగా ఇటు ఎక్కడికెక్కడ గ్రామాల్లో కానీ ఇటు పట్టణాల్లో కానీ భోగి మంటలు వేసుకొని సాంప్రదాయబద్ధంగా కొత్తదనానికి ఆహ్వానం పలుకుతున్నారు. అదేవిధంగా ఇటు నారావారిపల్లిలో సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు భోగి మంటల్లో పాల్గొన్నారు. దీంతోపాటు అటు ప్రముఖులు ఎక్కడికెక్కడ తమ స్వగృహాల్లో సంక్రాంతి పండుగను సాంప్రదాయబద్ధంగా జరుపుకోవడానికి భోగిని మొదలు పెడుతున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే భోగి పండుగ సందర్భంగా అందరికీ ఇటు శుభాకాంక్షలు తెలియజేశారు అటు నిన్ననే సీఎం చంద్రబాబు నాయుడు. మరోవైపు మోహన్ బాబు కూడా తన గత స్మృతులను నెమరు వేసుకున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి.